అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో, ఈ వ్లాగ్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటది. నా డెలివరీ ఎప్పుడు అనేసి. చాలామంది డెలివరీ అయిపోయింది అని అనుకుంటున్నారు. ఎందుకంటే నేను వ్లాగ్ సరిగ్గా పెట్టట్లేదు కదా! సో, అలా అని డెలివరీ అయిపోయిందేమో అనుకుంటున్నారు. లేదండి, నా డెలివరీ అయితే ఇంకా అవ్వలేదు. నా ఈడీడీ డేట్ అయితే మే 1కి ఉంది. కాకపోతే నేను నిన్ననే హాస్పిటల్‌కి అయితే వెళ్ళాను. సో, మేడం గ్రోత్ స్కాన్ చేశారు. లాస్ట్ గ్రోత్ స్కాన్. సో, చేసి బేబీ అంతా బాగానే ఉంది. గ్రోత్ కూడా బేబీ వెయిట్ అంతా బాగానే ఉంది. కాకపోతే బేబీకి ఉమ్ము నీరు అనేది కొంచెం ఎక్కువ ఉందని చెప్పేశారు. సో, నిన్ననే స్కాన్ చేశారు. నెక్స్ట్ డే అడ్మిట్ అవ్వమన్నారు. కాకపోతే మేమేంటి అని అంటే కొంచెం డే బాగాలేదు అని చెప్పేసి అయితే అడ్మిట్ అవ్వలేదు. సో, మండేకి అయితే డేట్ ఇవ్వమని అయితే అడిగినాం. సో, మండే వరకు ఒకవేళ ఉమ్ము నీరు ఎక్కువైతే బేబీ మింగే ఛాన్స్ ఉన్నదా అని కూడా అడిగిన. అది కూడా క్లారిటీ తీసుకున్న మేడం దగ్గర. సో, ఏం కాదు 2 డేస్లో. కాకపోతే స్కార్ వెయిట్ అనేది ఎక్కువ ఉంది. వెయిట్ స్కార్ మీద పడుతుంటే మామూలుగా స్కిన్ అనేది బాగా పల్చగా అయిపోయినాయి కుట్లు. ఎంత తొందరగా చేయించుకుంటే అంత మంచిదని చెప్పేసారు. ఇంకా మేమైతే అన్నీ ఆలోచించుకొని ఇంకా 13కి మండే అయితే డేట్ తీసుకున్నాం. సో, నా డెలివరీ అయితే మండే రోజు మార్నింగ్ అయితే అవుతుంది. సో, మండే 7:00 అట్లా అయితే అడ్మిట్ అవ్వమన్నారు. 10:00 అట్లా సర్జరీ అయితే చేస్తా అని చెప్పారు. సో, దీనికోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. నాకైతే పాప పుడుతుందా, బాబు పుడుతుందా, ఇంకా ఈ థర్డ్ బేబీ మీద చాలా అంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే ఒకవేళ బాబు పుడితే కన్నయ్యకి ట్విన్ బ్రదర్ లాగా పుడతాడా, లేదా పాప పుడితే అమృతాలకి ట్విన్ సిస్టర్ లాగా పుడుతుందా అనేసి. సో, చూడాలి ఇంకెవరు పుడతారో, ఎవరిలాగా పుడతారో అనేసి. నాకంటే ఎక్కువ ఇంకా మా రిలేషన్స్‌కి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే థర్డ్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఎవరు పుడతారో అని డైలీ ఎవరో ఒకరు ఫోన్ చేసి అడుగుతూనే ఉన్నారు. ఇంకా డెలివరీ అయ్యిందా, ఎవరు పుట్టిర్రు, డెలివరీ అయినా కూడా చెప్పట్లేదా అనేసి అడుగుతున్నారు. లేదండి, డెలివరీ అయితే అవ్వలేదు. డైలీ అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. నా డెలివరీ మామూలుగా డైలీ వ్లాగ్స్, నాకు ఎన్ని మంత్స్ ఎన్ని వీక్స్ అనేసి. ఈ మధ్యలో వీక్స్ అవి ఏం పెట్టట్లేదు. సో, ఇంకా రీసెంట్గానే స్కాన్ కూడా చేయించుకొని వచ్చినాయి కదా, ఒక 2 డేస్ అవుతుంది. వీడియో చేయడానికి ఓపిక అయితే లేదు. ఎందుకంటే చాలా అంటే చాలా వీక్ అయిపోయిన, స్కార్ బాగా పెయిన్ వస్తుంది. సో, నడవడానికి లేదు. కంప్లీట్లీ 3-4 డేస్ బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు మేడము. సో, ఇప్పుడైతే కంప్లీట్లీ రెస్ట్ అయితే తీసుకుంటాను. ఇంకా డైరెక్ట్ మండే సర్జరీకి అయితే వెళ్ళాలి. సో, నా భయం ఏంటి అంటే ఫస్ట్ నుంచి అయినా బేబీకి కిడ్నీ ప్రాబ్లం ఉంది అని అయితే డాక్టర్స్ చెప్తున్నారు కదా. సో, ఆ కిడ్నీ ప్రాబ్లం ఏం లేకుండా హెల్తీ బేబీ పుట్టాలని అయితే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. సేఫ్ డెలివరీతోని ఎంతైతే హ్యాపీగా ఇంట్లో నుంచి అయితే వెళ్తున్నానో అంతే హ్యాపీగా హెల్తీ బేబీతోని మళ్ళీ ఇంటికి రావాలంటే బ్లెస్ చేయండి. టెన్షన్ ఏంది అని అంటే ఇంత ముందుకు 2 పిల్లలు పుట్టిన నీలిమా హాస్పిటల్ మామూలుగా సనత్ దగ్గర ఉన్నదేమో, అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉండేవి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అది. సో, బేబీకి ఏమైనా అయినా ఫోటోథెరపీ ఎన్ఐసి అన్నీ పక్కనే ఉండేది. ఇప్పుడు ఏంటి అంటే అక్కడ మేడం మానేసి వేరే దగ్గర అయితే చేస్తున్నారు. అక్కడ అన్ని ఫెసిలిటీస్ అయితే లేవు. సో, డెలివరీ చేస్తారు మామూలుగా, ఓన్లీ ఫోటోథెరపీ మాత్రమే ఉంది. ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ అయితే ఏం లేదు. అన్నీ ఉంటే ఏమంత టెన్షన్ అవ్వకపోవచ్చు నేను. సో, ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇంకా వేరే దగ్గరికి షిఫ్ట్ చేసుకోవాలి. అలా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా నా బేబీ పుట్టినప్పటి నుంచి నా పక్కనే ఉండేటట్టు అయితే ప్లేస్ చేయండి. ఎందుకో తెలియదు, ఆల్రెడీ 2 సర్జరీస్ చేయించుకున్నా నేను. ఈ థర్డ్ సర్జరీకి వచ్చేసరికి ఫుల్ భయం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ట్యూబెక్టమీ కూడా చేయించుకుంటున్నాను. సో, నాకు ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేస్తారు. సో, ఇంకా చాలా అంటే చాలా వీక్ అయిపోతా. రీజన్ ఏంటో తెలియదు. ఇంకా ఈ సర్జరీకి అయితే చాలా టెన్షన్ పడుతున్నా. చాలా అంటే చాలా భయం అవుతుంది. సో, ఇంకా ఏం మాట్లాడుతున్నా కూడా నాకు అర్థం అవ్వట్లేదు. సో, ఇదైతే వీడియో మామూలుగా డెలివరీకి ముందు అయితే అప్లోడ్ చేస్తాను. సో, ఆయాసం బాగా వస్తుంది. ఏం చెప్తున్నానో కూడా నాకు తెలియట్లేదు. కాకపోతే డెలివరీ ఎప్పుడు ఏ రోజు చేస్తారని మాత్రం చెప్పాలనుకున్నది ఈ వీడియో చేస్తున్నా. వీలైనంత వరకు ఎవరు పుట్టారనేది వీడియో అయితే నేను మ్యాక్సిమం డిశ్చార్జ్ అయినాక అయితే మీకు అప్డేట్ ఇస్తాను. పాప పుట్టారు, బాబు పుట్టిందా అనేసి. సో, నా రిక్వెస్ట్ అటు ఏం లేదు. సో, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరైతే సేఫ్ డెలివరీ అవ్వాలని అయితే బ్లెస్ చేయండి. అలాగే హెల్తీ బేబీతోని బేబీ నేను అంతే హెల్తీగా ఇంట్లో నుంచి వెళ్ళినంత హ్యాపీగా మళ్ళీ అంతే హ్యాపీగా ఇంటికి రావాలని అయితే బ్లెస్ చేయండి. చెప్పలేము, ఒక్కొక్క ప్రెగ్నెన్సీ ఒక్కొక్కలా ఉంటుంది. అందరికీ ఒకలా ఉండవు. ఒక్కొక్క డెలివరీస్ ఒక్కొక్క టైప్ ఆఫ్ ఉంటుంది. సో, అందరూ నార్మల్ అవుతాయని గ్యారంటీ లేదు. మన అదృష్టం బాగుంటే బాగుంటుంది, లేదంటే లేదు. సో, మీ బ్లెస్సింగ్స్ వల్ల నేను నా బేబీ హెల్తీగా ఇంటికి రావాలని అయితే బ్లెస్ చేయండి. సో, అంతే ఈ వీడియో. ఎక్కువైతే ఏం మాట్లాడలేకపోతున్నా అసలు. అంటే అంత ప్రీ ప్లాన్గా అయితే నేను ఏం మాట్లాడట్లేను. కాకపోతే డెలివరీకి వెళ్ళే ముందు సో, ఇది ఇన్ఫామ్ చేయాలి అన్నట్టయితే వీడియో చేస్తున్నాను అంతే.
సో ఈ వీడియో అయితే ఇంతే.